ఒక భారతదేశాన్నే కాక లోకాన్ని మొత్తాన్ని కూడా ఉద్ధరిస్తూ ఉంటారు. అటువంటి మహానుభావులలో నేడు భాగ్యనగరం యొక్క భాగ్యముగా మరి భాగ్యనగరంలో అనగా హైదరాబాదులో అలకాపురిలో మరి 45 సంవత్సరముల నుండి కూడా నివాసము చేస్తూ ఉన్నటువంటి వారు బ్రహ్మశ్రీ వేదమూర్తులైన పసర్లపాటి శ్రీనివాస బంగారయ్య శర్మ గారు. ప్రహ్లాదుడు ఏమి చదువుకున్నాడు? ప్రహ్లాదుడు వయస్సులో చిన్నవాడైనా భీష్మాదుల కంటే కూడా మొట్టమొదటగానే పరమ భాగవతోత్తముడుగా కీర్తింపబడ్డాడు. కాబట్టి ప్రహ్లాదుడు ఏం చదువుకున్నాడు? అన్నీ చదువుకున్నాడు. అన్నీ చదువుకున్నాడు అంటే అన్నిటి యొక్క సారము చదువుకున్నాడు. ఆ విధంగానే ఆయన బిఏనా, ఎంఏనా, పిహెచ్డీనా, ఎంబీఏనా అంటే వీటి యొక్క సారమంతా కూడా తెలిసినటువంటి వాడు. ఆయనకు ఎకనామిక్స్ తెలుసు, పాలిటిక్స్ తెలుసు, జాగ్రఫీ తెలుసు, మ్యాథమెటిక్స్ తెలుసు, సైన్స్ తెలుసు, మరి సత్యం కూడా ఆయనకు తెలిసినటువంటి వాడు. అందుకనే ఆయన సన్నిహితులైనటువంటి నాబోటి వాళ్ళందరూ కూడా బంగారశయ్య శర్మ గారిని బంగారంతోనే పోలుస్తారు. అన్ని లోహములకి కూడా ఉత్తమోత్తమైనటువంటి లోహం బంగారము అన్నమాట. అదే తన పేరుగా సార్థక నామధేయుడిగా ఉన్నటువంటి వాడు బ్రహ్మశ్రీ వేదమూర్తులైన పసర్లపాటి బంగారయ్య శర్మ గారు. ఆయన ధర్మవీరుడు, కర్మవీరుడు, శాంతివీరుడు, సత్యవీరుడు అని కూడా అనేటువంటి బిరుదులకి ఆయన తగినటువంటి ఆయన యొక్క స్వభావమే ధర్మాన్ని రక్షించటం, ధర్మాన్ని కాపాడటం, ధర్మాన్ని ఆచరించడం. దానికి ప్రత్యక్ష సాక్ష్యము మరి సర్వదేవతా స్వరూపమైనటువంటి మరి గోవులని చక్కగా ఆయన గోశాలలో మరి రక్షిస్తూ కాపాడుతూ ఉంటాడు. ఎప్పుడూ కూడా ధార్మిక కార్యక్రమములను ఆయన ఎప్పుడు కూడా నిర్వహిస్తూ ఉంటాడు. మరి ఆది శంకరాచార్య స్వామి వారు అటువంటి జగద్గురువుల యొక్క సందేశాన్ని అందరికీ, ప్రజలందరికీ, సమాజం మొత్తానికి కూడా అందిస్తూ ఉంటాడు. ఎక్కడైతే ధర్మగ్లాని జరుగుతున్నదో, ధర్మ వ్యతిరేకులు ధర్మాన్ని మరి తక్కువ చేయటానికి, ధర్మానికి హాని చేయటానికి ఏ విధమైన ప్రయత్నము చేసినప్పటికీ కూడా ఆ ధర్మగ్లానిని ఆపి అధర్మాన్ని మరి నిగ్రహించి ధర్మాన్ని నిలబెట్టడానికి ముందు ఉండేటువంటి ఫస్ట్ లైన్ వారియర్స్ అనేటువంటి కొత్తగా ఈ మధ్య పదం వచ్చింది. అటువంటి ఫస్ట్ లైన్, ఫ్రంట్ లైన్ వారియర్స్ లో ఫ్రంట్ లో ఉండేటువంటి వారు మన బంగారయ్య శర్మ గారు. ఆయన ఎంత సున్నితమైన, సుమధురమైన, సుందరమైన, సౌమనస్యమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాడు తెలుసా మీకు? ఒక్కసారి ఆయన్ని చూస్తే, ఆయనతో మాట్లాడితే, ఆయన చేస్తున్న పనులను గనక చూసినట్లయితే బంగారయ్య గారిలోని బంగారు తనం అనేటువంటిది మనకి అర్థమవుతుంది. దాన్ని కొంతమటుకు తెలిసిన వాడిని నేను. అందుకనే ఆయన మీద ఆశువుగా ఒక చక్కని శ్లోకం నాకు స్ఫురిస్తూ ఉన్నది. సువర్ణ సదృశం మనః, సువర్ణ సదృశీ చేష్ట, సువర్ణ సదృశో వ్యక్తి, శుభం సువర్ణ శర్మణి. ఆయన మనస్సు బంగారం లాంటిది. ఆయన మాట, చేష్ట కూడా మరి సువర్ణం బంగారం లాంటిది. ఆయన మనస్సే బంగారం లాంటిది. వెరసి ఆ అన్నీ కలిసినటువంటి, అంటే చెప్పేది చేయటం, చేసేది చెప్పడం అంతా సువర్ణమయంగా. సువర్ణమయం అంటే లోకోద్ధారంగా, లోకానికి ఉపకారంగా, లోకానికి ఎంతో మేలు చేసేదిగా ఉంటుంది. అదే ఆ బంగారయ్య గారిలోని బంగారుతనము. కాబట్టి శుభం సువర్ణ శర్మణే. అటువంటి మరి ధర్మాన్ని నిలబెట్టేటువంటి, అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి, తన స్వార్థాన్ని, తన సుఖాన్ని, తన సమయాన్ని అన్నింటినీ కూడా ధర్మం కొరకే త్యాగం చేయబోయేటువంటి మన బంగారయ్య శర్మ గారికి, సువర్ణ శర్మ గారికి ఈ కార్తీక శుద్ధ ఏకాదశి నాడు చక్కగా
జన్మదినోత్సవము అన్నమాట. 45కి అటుగాని ఇటుగాని 45 సంవత్సరాల చక్కని నిండు జీవితము ఆయన ప్రవేశిస్తూ ఉన్నారు. అటువంటి 45వ సంవత్సరం దాటి ఉంటుందో 45 సంవత్సరంలోనూ అటువంటి ఆ బంగారే శర్మ గారి యొక్క సువర్ణ శర్మ గారి యొక్క సువర్ణ శుభమయ జన్మదినోత్సవం సందర్భంగా మనందరం కలిసి ఆయనకి మన యొక్క శుభ ఆశీస్సులను శుభ అభినందనలను తెలుపుదాం. ధర్మస్య జయోస్తు అని పెద్దలు అంటుంటారు. ధర్మమునకు ఎప్పుడు జయం కలుగుగాక. ఎందుకంటే ఒక్క ధర్మము రక్షింపబడితే లోకాలన్నీ రక్షింపబడతాయి, లోకులందరూ ప్రజలందరూ కూడా రక్షింపబడతారు. కనుక ధర్మం భగవంతుని యొక్క స్వరూపము, ధర్మం అనేటువంటిది భగవంతుని యొక్క స్వభావము. కనుక ఆ ధర్మము వలన ఎవరికీ కూడా కాన్ఫ్లిక్ట్స్ లేకుండా, మరి వ్యతిరేకతలు ఇవేమీ లేకుండా, వైర వైమనస్య విరోధాలు లేకుండా అందరికీ సుఖాన్ని ఇచ్చేటువంటి సత్ప్రవర్తనయే జీవన విధానమే అది ధర్మము. అది ఏ హైందవ జీవన విధానము, సనాతనమైనటువంటి మరి అతి పవిత్రమైనటువంటి వైదికమైనటువంటి భారతీయమైనటువంటి జీవన విధానము. అటువంటి జీవన విధానంలో తన యొక్క జన్మ ధన్యము చేసుకుంటూ ఉన్నటువంటి వాడు అటువంటి జీవన విధానాన్ని పునః పునః అభివృద్ధి సర్వత్రా కూడాను, ప్రపంచమంతటా కూడాను అటువంటి ధార్మికమయమైనటువంటి జీవన విధానాన్ని ప్రజలందరికీ తెలియజేసి అందించి ఆచరింపజేయటానికి తన జీవితం మొత్తాన్ని ధారపోస్తున్నటువంటి మరి బ్రహ్మశ్రీ వేదముత్రైన మరి పసర్లపాటి శ్రీనివాస బంగారే శర్మ గారికి వారి యొక్క కార్తీక శుద్ధ ఏకాదశి నాడు జన్మదినోత్సవ సందర్భముగా జన్మదినోత్సవ శుభాకాంక్షలు, శుభాభినందనలు, శుభాశీస్సులే కాకుండా వారు చేస్తున్నటువంటి అత్యద్భుతమైనటువంటి ధార్మికమైనటువంటి కార్యక్రమాలకు మనందరం కూడా చేయూతనిద్దాం. మనకి యథాశక్తిగా మరి మనసా వాచ కర్మణ వారికి సహకరించి వారి కార్యక్రమంలో పాల్గొని మనందరం కూడా ధన్యులమవుతాము. శతమానం భవతి శతా